అప్పుడన్నా చెప్పురా రే. అబ్బ సమాధికి వచ్చిన లెక్కకు మనం కొనాలనుకున్న కార్ ఏంది, కొనిన కార్ ఏందన్నా? మన దగ్గర ఉండే చిల్లర చెప్పింటే షోరూమ్ లో కాదు, షోరూమ్ గేట్ కాడ కూడా రాని వాళ్ళు. అవునా? అందుకేనన్నా ఈ కార్ తెచ్చినావు? చూస్తే పాత ఉన్నట్టుంది కదన్నా. ఎన్నెల్లో తెచ్చుకున్నా ఫైనాన్స్ లో తోలి చూడు ఎట్టుందో ఒకసారి. ఈ బీగాలు కూడా అన్ని పాత పడిపోయినాయి కదన్నా. రే ఉన్నిలేరా మానం చేయకు, ఏదో ఉన్న కాడికి తెచ్చుకున్నాం కానీ అది కూడా కంతులు కట్టాలి. రేపు మన్నాడు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసిపెట్టుకుంటారు కానీ దీనికి కూడా కంతులు కట్టలే. చిల్లర అంతా అయిపోయింది. వారిని బాగులో సార్ హరి పట్టాను ఇంటి రాను సార్. కారు కూడా ఎంత ముందు బిగాలు తీసుకోండి. ఎవరు ఆటోలో మంగారు ఉన్నట్టున్నారు. ఎవరు ఇల్లు గుంపులు గుంపులు దిగుతారు? కాదు పట్టాను, కారు తెచ్చి 2 నెలలు అయితే కంతులు కట్టేది తెలీదా నీకు? ఫైనాన్స్ వాళ్ళు వచ్చినా ఎంత ఎచ్చలుగా సిగరెట్ తాగుతున్నారు. నువ్వు చాయ్ అద్దాలి. ఏ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారా, కారు కంతులు కట్టలేదంట నువ్వు. ఒక నెల రేపు నెల అంత కట్టేస్తాడంట్లేనా సార్? ఈయన 3 నెలలు కంత టైం అడుగుతాను సార్. వీళ్ళ కట్టే వాళ్ళ వీళ్ళు చూడు ముందు బిగాలి, ముందు బిగాలి. ఎన్ని రోజులు టైం ఇవ్వాలి నీకు? ముందు బిగాలి. కాదు నా ఊర్లో మానం పోతుంది. మానం పని యారుంది మానం మీకు? పాండే పాండే మళ్ళీ మాట్లాడతారు మానాల గురించి. ముందు కందులు కట్టలేకపోతారని ఎన్ని రోజులు టైం తీసుకొని మానం ఏమీ లేదు. ముందు వచ్చి కందులు కట్టి డబ్బుగా అయినా వచ్చి కందులు కట్టు తీసుకో. ఇంత వస్తుంది నా దగ్గర రాదు, పక్క వెళ్ళిపో. మళ్ళీ టైం అడుగుతా, రేట్ అడుగుతా టైం. పాండి పాండి బా. అన్న సిగరెట్లు ఉన్నాయన్నా? అది కావాలా, చిన్న గోళ్ళు కావాలా, పెద్ద గోళ్ళు కావాలా? చిన్న గోళ్ళడి అన్న. ఎంత అన్న చిన్న గోళ్ళడు? 15 రూపాయలనా? ఇంత లెక్క 2 రూపాయలు ఉంటాయి అన్న. ఇంకా ఆ కాలంలో ఉండే 2 రూపాయలకి సిగరెట్లు ఎవరన్నా వచ్చాయా? ఇటబారా ఏనా ఒరే బీడీలు తీసుకోవాలా? బంకాడికి బారా. పారా సామి, పోయి ఒక్కట బీడీలు లేపరా. కాదన్నా ఎట్టగానే పడతానన్నా నీకల్లాకి. నేను బ్రహ్మాండంగా సినిమా హీరో మాదిరి ఉండవు కానీ ఆ బంకు భాష గానికి నేను 10 గంటలు బీడీలు ఎక్కియాలా. వాడిని ఏమొద్దు అడుగుతాడు, అందుకు నీకు చెప్తాను పోయి తేపో. కాదన్నా మొన్న రోడ్డు కటింగ్ లో మీ అబ్బా సమాధి పోయింది కదా, దానికి 5 లక్షలు లెక్క వచ్చింది. అప్పటి నుంచి కట్టలేదా? టాప్ ఎండ్ కారుకు వెళ్ళి లెక్కంతా. లెక్కంతా కాదన్నా, తీసుకొని కూడా ఏమోపోయామన్నా. నువ్వు కంతులు కట్టకపోతే వాళ్ళు కారు ఎత్తుకొని పోయారు. పోతే పోని మర్యాదగా పోయి ఒక బీడీలు కడితే పడివి పోరా సామి, తలకాయది నాకు వరకే. కాదన్నా లెక్క ఎంతో ఉన్నప్పుడు అంత ఎంతో పాసిగానే కొల్ల పెడితే తప్పించాడు కదా. ఒరే నా దగ్గర ఉండిప్పుడు పెట్టినా పోరా స్వామి, పోయి తేపో. రే బాషా ఒక కట్ట బీడీరా. నీకు అలవాటు లేదు కదరా? రే నీకు అవన్నీ అతిపూతురు కూతలు ఎందుకు పోయి, మర్యాదకి ఇచ్చా. నిజం చెప్పు, నీకా పటాను కనుక? చూసినావా ఎవరికి పటాను కనుక అయ్యి. వాడు ముందు 10 కట్టలు బీడీలు లెక్కియాలా. ముందు ఆ లెక్క కట్టి మళ్ళీ తీసుకోబో బీడీలు. వారిని లెక్కంగా కట్టలేదా? ఎప్పుడు కట్టినాడు వాడు? ఇంకేడ కడతారా నాయన స్వామి? వచ్చిన 5 లక్షలు వాడు రిచ్ గా ఉండదని చెప్పి కారు తెచ్చుకున్నాడా. ఆ కారు ఏమో ఫైనాన్స్ వాళ్ళు లెక్క కట్టలేదని చెప్పి ఎత్తుకొని వేరే ఉన్నది ఉంచుకున్నది వేరే మొత్తం పోయిందిరా. ఏంది మొత్తం పోయిందా? సర్లే కానీ ఇట్లా నీకు ఒక మాట చెప్తా. స్వామి గానికి 5 లక్షలు లెక్క వచ్చే మార్గం నా దగ్గర ఒకటి ఉంది. అది రాదురా. ఎందుకు అనుకున్నావు? వాళ్ళ అప్ప సమాధి ఒకటే ఉండేది, ఒకటి పోయింది, ఇంకేంటికి వచ్చేది మళ్ళా లెక్క. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, చెప్తా. చెప్పు. ఇప్పుడు పటామి గాని సమాధి దొబ్బడానికి వాళ్ళు హైవే వాళ్ళు 10 లక్షలు ఇచ్చామన్నారు. మన సర్పంచ్ గారు ఆయన 5 లక్షలు దింగేసి మీకు 5 లక్షలు ఇచ్చినాడు. అవునా? దాంట్లో నాకు 1,00,000 రూపాయలు ఇమ్మంటే ఈలే. అందుకే ఈసారి పటామి గానికి 4 లక్షలు అని చెప్పు. నువ్వు ఒక 50,000 తీసుకో, నేను ఒక 50,000 తీసుకుంటా. వారిని ఏం సర్పంచ్ ఈ మంచి అందుకే కౌంట్ నెంబర్ చెప్పకుండా 5, 10 అనుకుంటున్నారు. లక్షలు చెప్పలేము మనకు. మేము అనుకునే 50,000 లక్ష అనుకున్నాం. అవునా? అది సార్ సంగతి. సర్పంచ్ ఇప్పుడు 5 లక్షలు ఎక్కువ సర్పంచ్ దగ్గర, దాన్ని అట్ట తిరిగి రావటాలా? సరే గమ్మ ఉండు, నీకు 50,000 నాకు 50,000 కమిషన్. సరేనా? చెప్పు. సర్లే సరే, ఆ లెక్క వచ్చినాక ఇచ్చాం కానీ ఒక కట్ట బీడీలు ఇచ్చావు కదా? ఇచ్చాలే. వంకాయ 1 కాదు 2 తీసుకోబో. నేను ఇచ్చినా అని చెప్పు పటాని గానికి. నేను గాడిదనాడు ఒక బాబు బీడీలు ఇచ్చిన వంకాయ కట్ట నేను అడిగేదే. వంకాయ కూడా అయిపోయినారా? వంకాయ అయిపోయినారా? ఒకటే ఉంది. సరే ఉండి అప్పులేక రాసుకో, ఇది 11వ కట్ట. సరేలే అయితే. అప్పులేక రాసుకో, ఇది 11వ కట్ట. సరేలే అయితే. ఈ హరిగాడే మించే భయా. నేనేమన్నా 5 లక్షలు జల్సాలు చేసి అయిపోయేసి అని వానికి ఏమన్నా చెప్తాడా ఏమీడు? రా ఈ బీడీలు తెచ్చేదానికి బాజగాన్ దగ్గర కొట్టాడి నాకు తోకలో తలకాయకు వచ్చినట్టుంది రా స్వామి. ఒరే నీ సోదాపి బీడీ రా స్వామి, నేలకు పీకుతుంది నాకు. ముట్టించుకొని
అయినా నీ అట్ట తాడుబోతు నాకుడుకులు ఉండబట్టే ఊర్లో సర్పంచులు పెద్ద పెద్ద సావుకారులు అవుతున్నారా. ఇప్పుడు ఈ సోదంతా నాకేంటి చెప్తున్నావు? ఒరే తిక్కనా కొడక, మొన్న అబ్బా సమాధికి లెక్క వచ్చింది కదా, అది 5 లక్షలు కాదురా 9 లక్షలంట. 9 లక్షలు? ఆ, మరి మిగతా చిల్లర ఏమైందిరా? మిగతా చిల్లరా సర్పంచ్ కొట్టేసినాడు. అది తెలివిగా మనకు రౌండ్ ఫిగర్ చెప్పకోకుండా 5, 10 అని చెప్పుకుంటున్నారా. ఆడికి పోతున్నావు? మచ్చుకత్తి నువ్వు రొంచేపుండు, నువ్వు మచ్చుకత్తి ఎత్తుకుని పోతే సర్పంచ్ లెక్కాడు. నేను భాషగాడు మాట్లాడుకున్నావు, మేమిద్దరం తెలివిగా సర్పంచ్ దగ్గరికి పోయి మాట్లాడి లెక్క రాబట్టొచ్చాం. సరేనా? తెగకుంటే చెప్పు, తల తీసుకొని పోతా. సరే, నువ్వు మా వెనకముందు వచ్చి దూరంగా నిలబడు, అర్థమైందా? సరే పదరా భాష రారా. వచ్చాను మీరు బాండి. సర్పంచ్ నాకు ₹1,00,000 కమిషన్ ఇవ్వమంటే ఇవా. ఇప్పుడు ₹1,00,000 కాదు, దాంట్లో సుగమన్న వస్తుంది 50,000. ఇప్పుడు నాకు ఎట్లా రాకుండా పోతుంది కమిషన్, నేను చూస్తా. అంతేనా గేలుందా? పడానా, నేను భాషగాడు పోయి సర్పంచ్తో మాట్లాడి లెక్క తీసుకొని వచ్చావు. నువ్వు ఈ పట్టసారి దాచిపెట్టుకొని చూచాడు. నేను వచ్చా కాదు, మంచివే కదా, ఆటుకొచ్చా కొట్టాడు తెచ్చావు. నువ్వు లెక్క కావాలొద్దా నీకు? లెక్క కావాలా? మరి దాచిపెట్టుకో. పావురా భాష, మనం పంప. హే, వర్షం పడేటట్టుంది, మాలంతా కలిపినది బేసేసి ఇటుకెళ్ళు, ఇంటికి పోండి. మా భాషగాడు హరిగాడు ఇక్కడ వచ్చారు, ఈడేమో పటాన్గాడు తొంగి చూచానాడే. ఏం బయలు నా కొడుకులు ఇక్కడ వచ్చినారు? ఏ రాన్రా. సర్పంచ్ నమస్తే. సర్పంచ్ నమస్తే. ఏం రేట్ వచ్చినారు? సర్పంచ్ ఏం లేదు, మన భాషగాడు ఒకటి చెప్పినాడు నాకు. మొన్న మా పటాన గాని అబ్బసమాది కటింగ్ లో 5 లక్షలు కాదు 10 లక్షలు అంట కదా సర్పంచ్ వచ్చింది. మాకు మోసం చేసినావు సర్పంచ్. అంటే అది ఎవర్రా మీకు చెప్పిన నా కొడుకు? భాష సర్పంచ్. లే, మోసం కాదు ఏం కాదురా, నీకు ₹1 లెక్కీను. ఎవరికి చెప్పుంటావు చెప్పుకోపో. ఏందిరా లెక్క ఈయనంటాడు సర్పంచ్? దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి, మన ఊరి అభివృద్ధి కోసము ఆ లెక్క వాణ్యా. నువ్వు లెక్కిచ్చే మర్యాద ఉంటుంది, లేకపోతే ఓట్లే వినావు. చెప్పురా రామేంద్ర, ఏమిటి వచ్చినావు? కాదరా, ఊరంతా అనుకుంటారు కదరా, మీ అభిసమం మీద రోడ్డు క్యాన్సిల్ పక్కన పోతుందంట కదరా. పక్కనంటే ఏడబోతుందిరా? నీకు తెలీదా? రోడ్డు మా తోటలో పోతుందంటరా. అదో సర్వేకి సార్ వచ్చాడు. సార్, మా శ్రీనాథ్ గారు చెప్పేది నిజమేనా సార్? బాబు, శ్రీనాథ్ చెప్పింది నిజమే. రోడ్డు మీ అబ్బసమ్మ మీద పోకుండా వీళ్ళ తోటలో పోతుంది. మేము నీకు ఇచ్చిన డబ్బులు శ్రీనాథ్ అకౌంట్లోకి వేసేసాయి. ఉండే లెక్క అంతా జల్సాలు చేసి అయిపోయి చేసినా, ఇప్పుడు వీళ్ళకి లెక్క యాన్ని తీసేచ్చి కట్టాలను ఏమబ్బా. ఏమన్నా సార్ వచ్చినాడు? రే, మా అబ్బ సమాధి మీద రోడ్డు క్యాన్సల్ అయిందంట, శ్రీనాథ్ గారి తోటలోంచి పోతుందంట. మరి ఇప్పుడు లెక్క అంతేటన్నా? నేను ఆలోచించానా? ఎవరు కాదు, ఈ రాఘవేంద్ర పిలుచుకొచ్చాడు, ఏమన్నా పుల్ల పెట్టినాడట. ఏమరా, ఈడు ఊర్లో ఎవరు బాగుపడినా కోసుకోలేడు నా కొడుకు. మనం కారు తెచ్చినది ఊరందరూ చెప్పినాడా, ఈ నాడుకులు కార్లో తిరుగుతారు జల్సా, కానీ ఈడేమన్నా పుల్ల పెట్టింటాడా? అడుగుదామా సార్? సార్ ఒక్క నిమిషం సార్ కావాలంటే ఆ లెక్కలో 1 లక్ష కావాలంటే మీరు పెట్టుకొని ఆ రోడ్డు ఏదో ఈ పట్టణంలో అబ్బా సమాధి మీద వచ్చేటట్టు చూడండి సార్. అంతేనా గేలుందా? ఉన్నా, అది మీ అబ్బ సొత్తు కాదు, నా అబ్బ సొత్తు కాదు, ప్రభుత్వంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్టు తినాలా. వీళ్ళ అబ్బ సమాధి కాడ అది టవర్ ఉందంట పెద్దది, అందుకు రూట్ మార్చినారు. మరి ఏం దరిద్రం నా కొడుకు, నువ్వు అట్టోనివి మీ పట్టోనివి చేతులోకి వచ్చిన లెక్క అంతా మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కట్టమంటాడు. ఎట్లా కట్టేది? సార్ ఎట్టో ఒకటి చూడండి సార్. కాదు సార్, రాఘవేంద్ర గారు ఏమన్నా చెప్పినాడా ఎట్లా రోడ్డు మార్చని? లేదమ్మా, ఇది ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది. అవునా? కాదు సార్, ముందు సర్వే వేసినప్పుడు ఏడ పెట్టుకునే సార్ మీ తలకాయ. దర్శనాథ్ చెప్పురా. వాళ్ళు వచ్చి మా అభిసమం మీద రోడ్డు పోవాలని అడుగుతారు, నువ్వు ఒప్పుకోకరా. నువ్వు నేను ఒప్పుకోలేరా? అది సార్ ఒక్క నిమిషం సార్. నా రాజేంద్ర రానా రాసినాథ్ అన్న, లెక్క కట్టకుంటే ఏమవుతుంది అడుగు సార్. లెక్క కట్టుకుంటే ఏమవుతుంది సార్? నువ్వు సర్పంచ్ ఇద్దరు జైలు పోతారు. సార్ దీనికి టైం ఎన్నాళ్ళు ఉంది సార్? 36 రోజులు ఉంది. 36 రోజుల్లో ఈ పటానికి ఇచ్చిన లెక్క అంతా మన శ్రీనాథ్ అన్న అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలా? అంతే కదా? అంతే. సర్పంచ్ లెక్క ఇద్దరు చేయాల్సిందే. అవునా? సర్పంచ్ అన్నాడే. సర్లే మేమేం మాట్లాడుకొని సెటిల్ చేస్తాంలే సార్. మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు ఓకే. సర్పంచ్
నమస్తే సర్పంచ్. నమస్తే నమస్తే. ఏం రైట్ వచ్చినారు? ఏం ఆఫీసర్ ఏం చెప్తానా అంటే పట్టణం లబ్బ సమాధి మీద రోడ్డు పోలేదు, సీనాతోళ్ళ తోటలే పోతుంది. ఇప్పుడు మర్యాదగా లెక్క కట్టనంటున్నారు. ఎట్టో సర్పంచ్? ఆ విషయం నాకు ముందే తెలుసు, కానీ సార్తో నేను మాట్లాడుకుంటా. మీరు కట్టాల్సిన లెక్క మర్యాద కట్టిపోండి. మన కమిషన్ మెడతో కొడతా. వాళ్ళు సార్ లెక్క కొట్టమంటే అంత కమిషన్ అంట, కమిషన్ వచ్చా. సరే సర్పంచ్, నీ వాళ్ళతో మాట్లాడుకున్నా సరేనా? కట్టండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమన్నా వీడియో తీసినారు కదా. సో ఫైనల్ గా ఏమైందంటే అబ్బా సమాధి మీద రోడ్డు క్యాన్సిల్ అయింది. ఆ అప్పంతా మన నెత్తనే ఉన్నది. ఏం చేసి చంపడానన్నా? ఏ చేసేదేం లేక కట్టనన్నా కట్టాలి, లేదా ఊరి చిన్న పోవాలా. ప్రభుత్వం సొమ్ము కాబట్టి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాదు నా డౌట్, ఈ రాఘవేంద్ర ఏమన్నా పుల్ల పెట్టి సీనాతల తోటలోకి పెట్టేట్టు చేసినాడా? ఏమో చెప్పలేం బా. ఈ ఆఫీసర్ను చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. సార్ చెప్పు సార్. ఏ సార్? మాటలేం మెత్తంగా ఉండే. అవును, రాఘవేంద్ర అని పుల్ల పెట్టినాడు. ఇది పుల్ల పెట్టాడు నిజమే. అది పార్ట్ 3లో ఉంటుంది. నాకు ₹1,00,000 వస్తుంది అనుకుంటే ₹1,00,000 రాలే, కనీసం 50,000 అంటే అది కూడా ఉన్నది బాయ్, ఉంచుకున్నది బాయ్. అది పార్ట్ 3లో ఏమవుతుంది అని చెప్పేసి చెప్తారు. మన పెద్ద మంచి మాట్లాడతాడు. మాట్లాడు సర్పంచ్. నా లెక్క నాకు వచ్చింది. మర్యాద మీరు కట్టాల్సిన లెక్క మీరు కట్టుకోండి. ఇలా సమాధి విన్నమైనా ఇలా తోటలో నీ కమిషన్ నీకే. నాకు నా లెక్క నాకు వచ్చింది. నేనే ఊరి మీద పెట్టినా, నేనేం పెట్టుకోలే. ఊరి మీద పెట్టినా కాబట్టి నా లెక్క నాకు వచ్చింది. మీ లెక్క మీరు కట్టండి మర్యాదగా. పటాను ముందు వీడియోలో మా అబ్బా అంటున్నాడు. అందుకు వాళ్ళ అబ్బా దిగి వచ్చి రూట్ మ్యాపే మార్చినాడు. అది అసలైంది నిజం. కాదు బా, హ్యాపీ ఎట్ట ఫీల్ అవుతాను చెప్పు. మా శ్రీనాథ్ గారి తోటలో పోతుంది రోడ్డు. నాకు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నాకు అన్ని విధాలు అన్ని ఉంటాయి నాకు. అందుకే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. హ్యాపీ కదా నీకు కూడా? మా తోటలో రోడ్డు పోతుందంటే నెక్స్ట్ పార్ట్లో చూడండి ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీ అంతా చూస్తానండి. నా ఈ వీడియోలో వీళ్ళు నిజంగానే ఫైనాన్స్ ఆఫీసర్లు పులిందల కోసం ఏదో ఎందుకు వచ్చారనా? ఆటోలో కొంచెం కలెక్షన్కి వచ్చాము. ఆ కలెక్షన్కి వచ్చానంట. మేము ఇక్కడ రింగ్ రోడ్ సర్కిల్లో వీడియో తీర్చంటే మీ వీడియోలు మేము ఎప్పటి నుంచి చూస్తుంటాం. మీ ఫ్యాన్స్ అంటే కరెక్ట్గా ఫైనాన్స్కి సంబంధించిన వీడియో తీర్చాము. అందుకే అన్నోళ్ళని రియల్గా పెట్టుకున్నాము. అంటే మా పర్మిషన్తోనే వీళ్ళు ఇట్లా తీసినారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఏం పడన్నా చెప్పు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఈ దీంట్లో యాక్టింగ్ చేసినట్టే నిజంగా ప్రవర్తించారని మాత్రం అనుకోకండి. మేము ఎట్ట చెప్పింటే వాళ్ళు అట్లా యాక్టింగ్ చేసినారు. ఇందులో వాళ్ళ తప్పు అయితే ఏం లేదు. డబ్బులు కట్టకపోతే పనులు తీసుకుపోతారు, అంతేగాని దొబ్బేది ఇటు అవమానం పడిచేది అట్టే ఉండవు. ఏనా? అంతే కరెక్ట్. సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు మా వీడియోలో. చూస్తుంటాను. మరి చెప్పండి నల్లకు. పులివెందుల హరి సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, బాయ్ నా. సో పార్ట్ 3లో మనం శ్రీనాథుల తోటలో వీడియో చేస్తాం. వీళ్ళ తోటలో రోడ్డు పోతుందంట, హైవే ఎట్ట పోతుందో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టేదానికి కొన్ని రోజులు పడుతుంది, ఎందుకంటే గంటకు అతకేసినాము. ఇప్పుడిప్పుడే అతుక్కుంటుంది. క్యూరింగ్ అయితే రెడీగా వస్తుంది గంట. అంతవరకు మీరే గంట కొడతానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ ఊరు వాళ్ళో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.